దశలో ఉన్న అంగన్వాడీ భవనాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం 4 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అసంపూర్తిగా ఉన్న భవనాలను దశల వారీగా మంజూరు చేస్తాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లలకి ఈరోజు బాల సంజీవిని కార్యక్రమం ద్వారా బాలామృతం, బలవర్ధకమైన బియ్యం, కందిపప్పు, నూనె, పోషకాహార కిట్లు, గుడ్లు, పాలు మరియు ఉత్పత్తులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఉత్పత్తులను అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్నాము. అలాగే 25-26 సంవత్సరంలో 273 అంగన్వాడీ కేంద్ర భవనాలకు 15,29,00,000తో మొత్తం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే 25-26 సంవత్సరంలో అద్దెరహిత అంగన్వాడీ భవనాలు ఒక్కొక్క దానికి 36 లక్షలు, అలాగే 4,168 మరుగుదొడ్ల నిర్మాణం కోసం 17,000, అలాగే 8,174 తాగునీటి కనెక్షన్ల కోసం 28 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఈరోజు ఇండక్షన్ స్టవ్స్ ఏదైతే అనుకున్నామో వాటికి 8,56,00,000 రూపాయలతో ఈరోజు 11,400 ఇండక్షన్ స్టవ్లు కొని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్స్. రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మంత్రి గారి సమాధానం ఉందో 4 కోట్లు పెండింగ్లో ఉన్న, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగులకి 4 కోట్లు శాంక్షన్ ఇచ్చామన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. 4 కోట్లు అయితే సరిపోవు అధ్యక్ష. ఎందుకంటే ఒక్క మన జిల్లాలోనే, ఉమ్మడి విశాఖ జిల్లాలోనే తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, 2,684 అంగన్వాడీ సెంటర్లు ఉంటే ప్రభుత్వ భవనాలు ఉన్నది 1,100 అధ్యక్ష. 1,584 సెంటర్లు అద్దె భవనాల్లో రన్ అవుతూ ఉన్నాయి. వాటికి కూడా కనీస వసతులు కూడా గత ప్రభుత్వం కలగజేయలేదు అధ్యక్ష. ఏదైతే ఏ వర్గాలకైతే ఇది సేవలు అందిస్తూ ఉందో, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, డెలివరీ అయిన తల్లులు, ఆ వర్గాల వారికి సేవలు అందించే ఈ సెంటర్లో గత ప్రభుత్వం కనీస వసతులు కూడా ఇవ్వక వాళ్ళు కనీస వేతనాల కోసం ఫైట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఎస్మా కింద వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే, ఒక ఎంప్లాయీ కంఫర్ట్గా లేనప్పుడు అది ఆ సెంటర్లకు వచ్చే పిల్లల మీద కానీ తల్లుల మీద కానీ పడే సందర్భం అధ్యక్ష. అనేక ఇబ్బందులు పెట్టి అంగన్వాడీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కూడా పింఛన్లు కానీ, అమ్మఒడి కానీ, ఇళ్ల స్థలాలు కానీ వర్తించకుండా చేసిన పరిస్థితులు అధ్యక్ష. గత ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తే మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలోనే మన జీతాలు విషయంలో కానీ, కొన్ని చోట్ల మంచినీటి సదుపాయాలు, మరుగుదొడ్లు ఇవన్నీ ఏర్పాటు చేయటంలో కానీ, అలాగే 58,204 మంది వర్కర్స్కి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి 75 కోట్లు ఖర్చు పెట్టడం కానీ, హాజరు శాతం 70% నుంచి 96% పెంచడం కానీ మనం చేసిన ఘనతలు అధ్యక్ష. అయితే మీ ద్వారా ప్రభుత్వాన్ని, మంత్రి గారు నేను కోరేది ఏమిటంటే, ఇప్పుడు మీరు ఇచ్చిన బడ్జెట్ అయితే చాలదు, ఇంకా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే అక్కడ కంఫర్ట్ ఉత్పత్తి చేయగలిగింది మనం ఏమీ ఉండదు. పిల్లలు రాలేదు అనుకుంటా ఉన్నాం, పిల్లలు పెరగాలన్నా, తల్లులు రావాలన్నా, ఆ సెంటర్లో ఘనంగా నిర్వర్తించాలన్నా కూడా సొంత భవనాలు, ఫెసిలిటీస్, కనీసం ఇంకా మరుగుదొడ్లు లేని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మంత్రి గారు వీటి మీద దృష్టి పెట్టి త్వరితగతిన వీళ్ళకి ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ దివి గారు, యనమల దివి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అంగన్వాడీ బిల్డింగ్స్ అనేవి మల్టీపర్పస్ కమ్యూనిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అధ్యక్ష. ఈ బిల్డింగ్స్ చిన్నపిల్లలకు, అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్కు ఎసెన్షియల్ న్యూట్రిషన్, హెల్త్, ఎర్లీ ఎడ్యుకేషన్ షెల్టర్స్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ బిల్డింగ్స్ కోసం డబ్బులు డ్రా చేసి
బిల్డింగ్స్ కట్టకుండా వదిలేశారు అధ్యక్ష. అలాగే మా ఒక తుని నియోజకవర్గంలోనే మొత్తం 32 బిల్డింగ్స్ డిఫరెంట్ స్టేజెస్లో అన్ఫినిష్డ్గా వదిలేసి బిల్స్ పెట్టి డబ్బు డ్రా చేసుకున్నారు అధ్యక్ష. ఒక 3 కోట్ల రూపాయలు అడిషనల్గా శాంక్షన్ చేస్తే ఈ బిల్డింగ్స్ అనేవి పూర్తి చేయవచ్చు అధ్యక్ష. కావున తమ ద్వారా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు.